9 స్టార్ హెగెమాన్ బాడీ ఆర్ట్స్. అధ్యాయం 7 యుద్ధ నైపుణ్యాలలో శిక్షణ. పావ్! చాలా బిగ్గరగా మరియు ప్రతిధ్వనించే చప్పుడు వినిపించింది. ఆ చీకటి ముఖం గలతోటి మాటలకు నిర్దాక్షిణ్యంగా అంతరాయం కలిగింది. శక్తివంతమైన శక్తి అతన్ని ఎగురుతూ పంపింది మరియు 10కి పైగా పళ్ళు నేలపై దొర్లాయి. నన్ను క్షమించండి, ఈ టోమ్ ఈ యంగ్ మాస్టర్కి నచ్చింది. లాంగ్ చెన్ చాలా పశ్చాత్తాపంతో నిండిన ముఖంతో చీకటి ముఖంతో ఉన్న వ్యక్తి వైపు చూశాడు. చాలా తెలివితో క్షమాపణ చెప్పాడు. ఆ స్లాప్ చాలా ప్రతిధ్వనించింది మరియు ఇది మొత్తం బాటిల్ స్కిల్ పెవిలియన్ అంతటా ప్రతిధ్వనించింది. బిజీగా బ్యాటిల్ స్కిల్స్ బ్రోచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ వెంటనే తమ చేతుల్లోని మానివలను కిందకి దింపి షాక్కు గురయ్యారు. బాటిల్ స్కిల్ పెవిలియన్లో హింసాత్మకంగా వ్యవహరించేంత గర్వంగా ఉండటానికి ఎవరు ధైర్యం చేస్తారు? అకస్మాత్తుగా చల్లని అరుపు మ్రోవింది మరియు యుద్ధ నైపుణ్యం పెవిలియన్ లోపలి భాగం నుండి నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి కనిపించాడు. అతను లాంగ్ చెన్ మరియు చీకటి ముఖం గలతోటి వైపు చూస్తున్నప్పుడు అతని ముఖం చల్లగా మరియు కఠినంగా ఉంది. ఆ వ్యక్తి రక్తం మరియు క్వి ఒక ఎత్తైన పర్వతంలా ఎగసి ఇతరులపై ఒత్తిడి తెచ్చి వారికి ఊపిరి తీసుకోవడం కష్టతరం చేసింది. లాంగ్ చెన్ కళ్ళు ముడుచుకున్నాయి. బలమైన బ్లడ్ కండెన్సేషన్ కల్టివేటర్. ఈ స్థలంలో నిజానికి ఒక దాగే ఉన్న బ్లడ్ కండెన్సేషన్ రియల్ కల్టివేటర్ ఉంటుందని ఊహించలేదు. అయితే దాని గురించి మరికొంత ఆలోచిస్తే ఈ ప్రదేశం బాటిల్ స్కిల్ పెవిలియన్లో ఒక ముఖ్యమైన భాగం మరియు ఒక బలమైన వ్యక్తి కాపలాగా ఉండటం వలన వారికి కొంత ఆందోళన కలుగుతుంది. బాటిల్ స్కిల్ పెవిలియన్లో మార్షల్ ఆర్ట్స్ సాధన చేయడం నిషేధించబడింది. ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన నియమం మరియు ఈ నియమాన్ని ఉల్లంఘించడం అంటే మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటారు. మాట్లాడండి, ఇక్కడ ఏం జరిగింది? బ్లడ్ కండెన్సేషన్ కల్టివేటర్ కోపంగా అరిచాడు. మీరు తెలుసుకోవాలనుకుంటే అతనిని అడగండి. లాంగ్ చెన్ అమాయకత్వంతో చేతులు చాపడంతో కొంచెం కూడా భయం లేదు. ముదురు ముఖంతో ఉన్న వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ దెబ్బ తగిలినది స్పష్టంగా అతనే, కాబట్టి అతను ఇంకా అతనిని ఎందుకు అడగాలి? సీనియర్! ఈ సమయంలో దూరంగా ఉన్న జో యాయోయాంగ్ హడావిడిగా పరిగెత్తాడు. అతను బ్లడ్ కండెన్సేషన్ నిపుణుడికి నివేదించాడు. సీనియర్, ఇది ఇలా ఉంది. వాంగ్ మాంగ్ ముఖం అకస్మాత్తుగా విపరీతమైన దురదగా అనిపించింది, కాబట్టి అతను తనను తాను కొట్టుకున్నాడు. నిజంగా ఏ శక్తి లేదా యుద్ధం లేదు. మీరు మీ కోసం తనిఖీ చేయవచ్చు. వాంగ్ మాంగ్ అని పిలవబడే చీకటి ముఖం గల సహచరుడు కలవరపడ్డాడు. కాని అతను ఏదో చెప్పబోతుండగా అతనికి అర్థవంతమైన చూపు ఇవ్వడానికి దూరంగా ఉన్న లీ హావో తన సాయశక్తులా కృషి చేయడం చూశాడు, కాబట్టి అతను తన మాటలను వెనక్కి తీసుకున్నాడు. నువ్వు సావేజ్ మార్క్విస్ కొడుకువా? అవును, జో యాయోయాంగ్ హడావిడిగా నవ్వాడు. ఆ వ్యక్తి తల ఊపి నేలపై ఉన్న వాంగ్ మాంగ్ వైపు చూస్తూ ఇలా అన్నాడు. మీ ముఖం దురదగా ఉంటే దానిని గీసుకోండి. అలాంటి గొడవ చేయవద్దు. మీ తర్వాత సుఢిరం చేసుకోండి. అలాంటి పరిస్థితిని రెండోసారి చూడాలని నేను కోరుకోవడం లేదు. మాట్లాడిన తర్వాత అతను తిరిగి వెళ్ళిపోయాడు. జో యాయోయాంగ్ నిజంగా లాంగ్ చెన్కు ఎందుకు సహాయం చేస్తాడని ఆశ్చర్యపోతున్న ప్రజలను ఆశ్చర్యపరిచాడు. హహ, అతను చెప్పింది వినలేదా? త్వరపడండి మరియు మీ చెత్తను సుఢిరం చేసుకోండి. ఈ మొత్తం పరిణామాన్ని తాను పూర్తిగా ఊహించినట్లు లాంగ్ చెన్ నవ్వాడు. చుట్టూ తిరుగుతూ అతను యుద్ధ నైపుణ్యం కోసం వెతకడం కొనసాగించాడు. ద్వేషపూరిత బాస్టర్డ్! ఈ సంఘటనను తక్కువ చేసి చూపిన లాంగ్ చెన్ను చూస్తే వాంగ్ మాంగ్ తన కళ్ళు ఆచరణాత్మకంగా మంటలను ఉమ్మివేసే స్థాయికి కోపంగా ఉన్నాడు. అతని ఆ ఒక్క చప్పుడు అతనికి చాలా బాధ కలిగించింది. వాంగ్ మాంగ్, ఓర్చుకో. మీరు నోరు తెరిచి లాంగ్ చెన్ మిమ్మల్ని కొట్టాడని ఆరోపిస్తే అతన్ని 1 నెలపాటు కస్టడీలోకి తీసుకుంటారు, కాని 1 నెల తర్వాత అతన్ని సురక్షితంగా విడుదల చేస్తారు. అయితే మీరు ఇప్పుడు ఈ కోపాన్ని మింగేస్తే రేపు ఈ ముఖాన్ని తిరిగే తీసుకోవడానికి లీ హావో మీకు సహాయం చేస్తుంది. అందువల్ల మీరు దానిని పూర్తిగా భరించాలి. జో యాయోయాంగ్ అతనికి తెలియజేశాడు. వాంగ్ మాంగ్ తల ఊపాడు. లీ హావో లాంగ్ చెన్తో యుద్ధాన్ని ఏర్పాటు చేశాడని అతనికి తెలుసు. కాని లాంగ్ చెన్ను చాలా కాలంగా వేధించిన అతను అప్పటికే దానికి బాగా అలవాటు పడ్డాడు. అది ఆడుకునే స్థాయికి చేరుకుంది. అయితే ఈ రోజు అతను చుట్టూ ఆడుకోవడం వల్ల అతని ముఖం మీద పెద్ద చెంపదెబ్బ తగిలింది మరియు అతనికి ఫిర్యాదు చేయడానికి స్థలం కూడా లేదు. వెరిగిన పళ్ల ముక్కల నుండి కోపం అతని కడుపులోకి మాత్రమే మింగగలదు. జో యాయోయాంగ్ అకస్మాత్తుగా ఇలా అడిగారు. ఇద్దరు వ్యక్తులు అక్కడక్కడ ఉన్న పళ్లను తీయడం మరియు రక్తపు మరకలను తుడుచుకోవడంలో బిజీగా ఉన్నారు. మీ ముఖం మీద వాపు చాలా తక్కువగా ఉంది, కాబట్టి లాంగ్ చెన్ యొక్క బలం ఇంకా పెద్దగా లేనట్లు కనిపిస్తోంది. కాని అతను మీ పళ్లను ఎలా కొట్టగలిగాడు? మిగిలిన వారు కూడా చాలా అనుమానంగా ఉన్నారు. ఇంగతజ్ఞానం ప్రకారం
చాలా శక్తివంతమైన శక్తి మాత్రమే అటువంటి ధ్రువమైన దంతాలను పడగొట్టగలదు. ఎవరికి తెలుసు? ఇది పూర్తిగా హాస్యాస్పదంగా ఉంది, వాంగ్ మాంగ్ దిగులుగా చెప్పాడు. లాంగ్ చెన్ తన జ్ఞానాన్ని రసవదిగా ఉపయోగించాడని అతనికి తెలియదు. లాంగ్ చెన్ తన చేతుల వెనుక ఉన్నంతవరకు మానవ శరీరం యొక్క శరీరధర్మ శాస్త్రం గురించి తెలిసినవాడు. వాంగ్ మాంగ్ యొక్క చిగుళ్ళు వదులయ్యేలా అతని స్లాప్ ఒక నైపుణ్యంతో కొట్టబడింది మరియు అతని ముఖం యొక్క ఆ వైపున ఉన్న దంతాలు ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాయి. లాంగ్ చెన్ దాడి చాలా దుర్మార్గంగా ఉంది. దంతాలు సులహంగా పెరిగేవి కావు. అవి మందులతో నయం చేసే ఇతర గాయాలు కావు. భవిష్యత్తులో వాంగ్ మాంగ్ బహుశా తన ముఖం యొక్క ఇతర వైపు మాత్రమే తినడానికి ఉపయోగించవచ్చు. వాంగ్ మాంగ్ యొక్క తప్పు నుండి నేర్చుకున్న తరువాత ప్రతి ఒక్కరూ చాలా బాగా ప్రవర్తించారు మరియు లాంగ్ చెన్ను మరోసారి రెచ్చగొట్టడానికి ఎవరూ సాహసించలేదు. లాంగ్ చెన్ కూడా ఈ పురాతన టోమ్ల ద్వారా తీరికగా బ్రోజ్ చేయడం ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న యుద్ధ నైపుణ్యాలను పెవిలియన్లో మాత్రమే చదవగలరు మరియు బయటికి తీసుకెళ్లలేరు. స్పిరిట్ ఆఫ్ ది బుల్. అన్ని యుద్ధ నైపుణ్యాలను 3 వర్గాలుగా విభజించవచ్చు: స్వర్గం, భూమి మరియు మోర్టల్. మరియు ఇక్కడ ఉన్న ఈ అన్ని యుద్ధ నైపుణ్యాలు మరియు సాంకేతికతల విషయానికొస్తే అవన్నీ మోర్టల్ వర్గంలోని అత్యల్ప స్థాయి మాత్రమే. అవి అత్యల్ప స్థాయి అయినప్పటికీ ఈ యుద్ధ నైపుణ్యాలు ఇప్పటికీ చాలా విలువైన సంపద. వారు ఉన్నత హోదా కలిగిన గొప్ప వారసుల కోసం మాత్రమే అయినప్పటికీ దానిని పర్యవేక్షించడానికి ఇప్పటికీ రక్త సంగ్రహణ సాగుదారు అవసరం. దీని నుండి ఫీనిక్స్ క్రే సామ్రాజ్యానికి యుద్ధ నైపుణ్యాలు ఎంత ముఖ్యమైనవో చూడవచ్చు. ఇది తక్కువ స్థాయి యుద్ధ నైపుణ్యం అయినప్పటికీ ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించడం స్పష్టంగా మరియు ప్రత్యక్షంగా ఉంటుంది. దీని ప్రభావం చాలా బాగుంది. అతని చేతిలోని యుద్ధ నైపుణ్యాన్ని పూర్తిగా చదివిన తర్వాత లాంగ్ చెన్ నవ్వాడు. ఈ ప్రత్యేకమైన యుద్ధ నైపుణ్యం అతనికి బాగా సరిపోతుంది, ప్రత్యేకించి అతను శరీరం యొక్క మెరిడియన్లతో బాగా సుపరిచితుడయ్యాడు, అంటే అతను దానిని చాలా త్వరగా నేర్చుకోవగలడు. అతను దానిని మరోసారి జాగ్రత్తగా చదివాడు. అతని ప్రస్తుత ఆధ్యాత్మిక బలం సాధారణ వ్యక్తితో పోలిస్తే చాలా బలీయమైనది మరియు ఇది అతని జ్ఞాపకశక్తికి గొప్ప సహాయం. ముఖ్యంగా అతను చూసిన ఏదైనా గుర్తుకు తెచ్చుకునే దశలో ఉన్నాడు. స్పిరిట్ ఆఫ్ ది బుల్ టెక్నిక్ అతనికి పూర్తిగా గుర్తుండేది. దానిని తెరిగే ఉంచడం ద్వారా అతను విభిన్నమైన మద్దతును చూశాడు: బ్యాటిల్ స్కిల్, వించేజింగ్ స్టెప్స్. వించేజింగ్ స్టెప్స్ ఒక రకమైన ఫుట్వర్క్ టెక్నిక్. పాదాల చుట్టూ దృష్టి కేంద్రీకరించే నిర్దిష్ట మెరిడియన్ల సమూహం ద్వారా ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తుంది, ఒకరి వేగం మరియు పేలుడు సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది పెద్ద దూరాలు లేదా చిన్న ఎగవేతలను దాటినా ఈ సాంకేతికత చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అద్భుతమైనది. నేను ఉపయోగించగల మరొక ఆచరణాత్మక సాంకేతికత. లాంగ్ చెన్ మృదువుగా నవ్వి ఆధ్యాత్మిక శక్తి యొక్క అన్ని మార్గాలను మరియు ఎలా చేయాలో వివరాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవడానికి మరోసారి నిమగ్నమయ్యాడు. సమయం ముగిసింది. గొప్ప వారసులందరూ తప్పనిసరిగా టోమ్లను తెరిగే ఉంచాలి. ఎవరైనా రహస్యంగా దొంగిలించడానికి సాహసిస్తే మరణం కూడా కఠినమైన శిక్ష కాదు. ఈ సమయంలో బ్లడ్ కండెన్సేషన్ కల్టివేటర్ మరోసారి కనిపించింది. అతని చల్లని అరుపు అందరి చెవులకు వ్యాపించింది మరియు ప్రతి ఒక్కరూ త్వరత్వరగా తమ చేతుల్లో టోమ్లను వెనక్కి తీసుకున్నారు. ఇంకా కొనసాగాలని కోరుకున్న పలువురు నిట్టూర్చారు మరియు తలలు ఊపారు. ఫీనిక్స్ క్రే సామ్రాజ్యం నిజంగా యుద్ధ నైపుణ్యాలతో చాలా కఠినంగా ఉండేది. ఇక్కడ చదువుకోవడానికి ప్రతి నెల 6 రోజు మాత్రమే ఉంటుంది. ఒకే ఒక్క యుద్ధ నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి చాలా మంది చాలా నెలల సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. కాని వారు అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఎవరూ ఫిర్యాదు చేయడానికి ధైర్యం చేయరు. లాంగ్ చెన్ కాస్త ఆశ్చర్యంగా పైకి చూశాడు. సమయం ఇంత త్వరగా గడిచిపోతుందని అతను ఊహించలేదు. లాంగ్ చెన్ 2 యుద్ధ నైపుణ్యాలను పూర్తిగా గుర్తుంచుకోవడానికి కేవలం 4 గంటలు మాత్రమే ఉపయోగించాడని ఇతర వ్యక్తులు తెలుసుకుంటే వారి దవడలు నేలను తాకేంత వరకు వారు షాక్కు గురవుతారు. బ్యాటిల్ స్కిల్ యొక్క రికార్డింగ్లలో చాలా నిగూఢమైన మరియు అర్థం చేసుకోవడానికి కష్టమైన భాగాలు ఉన్నాయి, ప్రత్యేకించి నిర్దిష్ట మెరిడియన్ల చుట్టూ ఆధ్యాత్మిక శక్తి మరియు క్వి కదిలే కొన్ని నిబంధనలకు సంబంధించి. మరియు ప్రజలు మరింత గందరగోళానికి గురిచేసింది ఏమిటంటే చదివేటప్పుడు వారి ఆధ్యాత్మిక శక్తిని చాలా క్లిష్టమైన మార్గంలో తరలించడానికి ప్రయత్నించడం. ఇంపీరియల్ కాలేజీని విడిచిపెట్టి లాంగ్ చెన్ షీ ఫెంగ్కు వెళ్లి కొన్ని విషయాలు గుసగుసలాడే ముందు ఫ్యాటీయు మరియు ఇతరులకు వీడ్కోలు చెప్పాడు. షీ ఫెంగ్ లాంగ్ చెన్ చెప్పేది విన్నప్పుడు అతని ముఖమంతా షాక్కి గురైంది మరియు అతను దానిని త్వరగా తన సాధారణ వ్యక్తీకరణకు అణచివేసినప్పటికీ అతను తన కళ్లలోని షాక్ను దాచలేకపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన లాంగ్ చెన్ ఫెంగ్ ఫుస్టార్ను తాను హనిహవించిన గది శుభ్రం చేయబడిందని చూశాడు. అయినప్పటికీ
అతను దానిని ఎంత తీవ్రంగా దెబ్బతీశాడనే కారణంగా ప్రజలు నివసించడం ఇప్పటికీ సురక్షితం కాదు. అదృష్టవశాత్తు అతని కుటుంబ ఎస్టేట్లో చాలా గదులు ఉన్నాయి మరియు వారు అతని కోసం కొత్తదాన్ని సిద్ధం చేశారు. మొదట అతను క్షేమంగా ఉన్నాడని ఆమెకు భరోసా ఇవ్వడానికి అతను తన తల్లి గదికి వెళ్లాడు. ఈ రోజుల్లో అనేక విషయాలు వరుసగా వెలుగులోకి వచ్చాయి. దీనివలన శ్రీమతి లాంగ్ ఉద్రేకం మరియు ఆందోళన చెందారు. లాంగ్ చెన్ మేల్కొన్నప్పటి నుండి అతను మారినట్లు మరియు పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా మారినట్లు అనిపించింది. దీనివల్ల ఆమెకు కొంత అపరిచిత భావన కలిగింది. అయితే మంచి విషయమేమిటంటే లాంగ్ చెన్ అప్పటికే తనను తాను సర్దుమాటు చేసుకున్నాడు మరియు అతని తల్లితో కలిసి కాసేపు మాట్లాడిన తర్వాత ఆమె కొంచెం శాంతించింది. అయినప్పటికీ అతను లీ హావోతో ఏర్పాటు చేసిన జీవితం మరియు మరణ యుద్ధం గురించి ఆమెకు చెప్పలేదు. తన తల్లిని విడిచిపెట్టి లాంగ్ చెన్ తన గదికి తిరిగి వచ్చాడు. తన తలుపు లాక్ చేసి అతను నేరుగా రెండవ ఫెంగ్ఫు పిల్ని మింగేశాడు. రెండవ ఫెంగ్ఫు పిల్ను గ్రహించిన తర్వాత లాంగ్ చెన్ పాదాల దిగువన ఉన్న ఫెంగ్ఫు నక్షత్రం మరోసారి కొద్దిగా విస్తరించింది. విస్తరణతో పాటు డాంటియన్లాగా మరోసారి ఆధ్యాత్మిక శక్తిని నిల్వ చేసుకునే ఫెంగ్ఫు స్టార్ సామర్థ్యం పెరిగింది. అయినప్పటికీ ప్రస్తుత ఫెంగ్ఫు స్టార్ ఇప్పటికీ పెండ రూపంలోనే ఉంది మరియు అది పూర్తిగా ఘనీభవించిన రూపాన్ని చేరుకోవడానికి లెక్కలేనన్ని సంఖ్యలో ఫెంగ్ఫు మాత్రలు అవసరం. అందుకే లాంగ్ చెన్ తన జ్ఞాపకాలను మొదటిసారిగా చూసుకున్నప్పుడు మరియు 9 స్టార్ హెగెమాన్ బాడీ ఆర్ట్లో శిక్షణ పొందే పద్ధతిని చూసినప్పుడు చాలా నిరాశ చెందాడు. ప్రస్తుతం అతను అనేక వందల వేల బంగారు నాణేల విలువైన 2 ఫెంగ్ఫు మాత్రలను వినియోగించాడు మరియు అయినప్పటికీ అతని ఫెంగ్ఫు స్టార్ ఇప్పటికీ పెండ రూపంలోనే ఉంది. అది పూర్తిగా ఘనీభవించిన దశకు చేరుకోవాలంటే అతను ఇంకా చాలా దూరంగా ఉన్నాడు. ఇంకా అంతకు మించిన స్థాయి ఉన్నట్లు అనిపించింది. అది అతనికి ఇంకా ఏమీ తెలియదు. కేవలం ఒక ఫెంగ్ఫు స్టార్ అప్పటికే అట్టడుగు అగాధంగా ఉంది. దానిని పూరించడానికి లెక్కలేనన్ని ఔషధ మాత్రలు అవసరం. అయితే లాంగ్ చెన్ 9 స్టార్ హెగెమాన్ బాడీ ఆర్ట్ మాత్రమే ఉపయోగించగల టెక్నిక్ అని తెలుసు. కాకపోతే అతను తన జీవితమంతా మామూలుగా ఉంటాడు. నిజానికి అతను డాంటియన్ను కలిగే లేనందున అతను సాధారణ వ్యక్తితో కూడా సరిపోలడు. 9 స్టార్ హెగెమాన్ బాడీ ఆర్ట్ని ఉపయోగించకుండా అతని ఏకైక విధి బలహీనమైన వ్యక్తిగా మారడం, నిరంతరం ప్రయోజనం పొందడం. ఈ ఫెంగ్ఫు మాత్రను పూర్తిగా గ్రహించడానికి అతనికి 4 గంటలు పట్టింది. అతని ఫెంగ్ఫు స్టార్ యొక్క పెండ రూపం పరిమాణంలో కొద్దిగా పెరిగింది. తద్వారా అతను ఎక్కువ మొత్తంలో ఆధ్యాత్మిక శక్తిని నియంత్రించగలిగాడు. అప్పటికే అర్ధరాత్రి అయింది. లాంగ్ చెన్ దొంగతనంగా తన గదిని వదిలి కట్టెల గదిలోకి ప్రవేశించాడు. లోతైన శ్వాస తీసుకుంటూ అతను నెమ్మదిగా స్పిరిట్ ఆఫ్ ది బుల్లో శిక్షణ పొందడం ప్రారంభించాడు. ఆ పిల్గార్డ్ జ్ఞాపకాల కారణంగా లాంగ్ చెన్ అప్పటికే అతని మెరిడియన్లతో పూర్తిగా సుపరిచితుడే ఉన్నాడు. కాబట్టి ఈ తక్కువ గ్రేడ్ బ్యాటిల్ స్కిల్లో అతను చిన్న సమస్య కూడా లేకుండా వెంటనే ప్రావీణ్యం పొందగలిగాడు. అతను అరటన్ను కంటే ఎక్కువ బరువున్న స్టోన్ గ్రైండర్ వద్దకు నడిచాడు మరియు సాధారణంగా వరి పంటలను నలిపివేయడానికి ఉపయోగిస్తారు. 2 చేతులతో పట్టుకుని పైకి లేపాడు. భారీ రాయి గ్రైండర్ గాలిలోకి లేచింది మరియు లాంగ్ చెన్ యొక్క అభిప్రాయం ఏమిటంటే అతను ఇంకా కొంత మిగిలిపోయిన బలం కలిగి ఉన్నాడు. ఈ రోజుల్లో అతని బలం 750 కిలోగ్రాముల విలువైన బరువును ఎత్తడానికి సరిపోతుంది. అయితే జో యాయోయాంగ్ అతనిని ఓడించినప్పుడు అతని బలం 75 కిలోగ్రాములు మాత్రమే. గతంతో పోలిస్తే ఇది అనూహ్యంగా 10 రెట్లు పెరిగింది. అద్భుతమైనది. ఇతర కారకాలతో సహా కాదు మరియు నా ప్రస్తుత శరీర బలంపై ఆధారపడటం ద్వారా నేను బహుశా క్వీ కండెన్సేషన్ యొక్క 5వ హెవెన్ స్టేజ్లోని వ్యక్తులతో సరిపోలవచ్చు. లాంగ్ చెన్ కొంత ఉత్సాహంగా ఉండలేకపోయాడు మరియు అదే సమయంలో అతను 9 స్టార్ హెగెమాన్ బాడీ ఆర్ట్లో శిక్షణ కోసం మరింత ఎదురుచూశాడు. ప్రస్తుతం అతను ఒక పెండ రూపాన్ని మాత్రమే ఘనీభవించాడు మరియు అతని శక్తి ఇంతకుముందే అపారమైన మొత్తంలో పెరిగింది. అతను నిజంగా పూర్తి ఫెంగ్ఫు స్టార్ను సంగ్రహించినట్లయితే అతని శక్తి ఏ స్థాయికి పెరుగుతుంది. కాసేపు సంశయిస్తూ పరీక్షను కొనసాగించాలనే కోరికను లాంగ్ చెన్ అడ్డుకోలేకపోయాడు. తనను తాను ఏర్పాటు చేసుకున్నప్పుడు అతని పాదాల దగ్గర గాలి నెమ్మదిగా మారడం ప్రారంభించింది మరియు అతని పాదాల నుండి మరియు అతని మెరిడియన్ల ద్వారా మండే శక్తి నెమ్మదిగా అతని పెడికిలిలోకి చేరుకుంది. ఎద్దు పెడికెల్లి బ్యాన్. లాంగ్ చెన్ యొక్క పెడికిలి స్టోన్ గ్రైండర్పై పగులగొట్టింది మరియు పేలుడు చప్పుడుతో స్టోన్ గ్రైండర్ గాలిలోకి బలవంతంగా పడి గోడపై గట్టిగా స్లామ్ చేయబడింది. దీనివలన గోడ మొత్తం వెరిగపోయింది. లాంగ్ చెన్ తెలివితక్కువగా శక్తివంతమైన శక్తి వైపు చూడకుండా ఉండలేకపోయాడు. వాస్తవానికి అతను శక్తితో కొంచెం ప్రయోగాలు చేయాలనుకున్నాడు. అది ఇంత పెద్ద విఘాతం కలిగేస్తుందని అతను ఊహించలేదు. గది వెలుపల నుండి ఇతర వ్యక్తులు అందరూ మేల్కొని అప్రమత్తమయ్యారు.
అతను పెద్ద గొడవ చేశాడని తెలుసుకుని అతను త్వరగా తన గదిలోకి జారిపడి నిద్రపోయాడు. అయినప్పటికీ అతను నిద్రించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు, దాదాపు ఆనందం కోసం నృత్యం చేయాలనుకునే స్థాయికి చేరుకున్నాడు. 9 స్టార్ హెగెమాన్ బాడీ ఆర్ట్. ఈ సాగు సాంకేతికత ఏ స్థాయికి చేరుకుంది? మొత్తం 9 నక్షత్రాలు ఘనీభవించినట్లయితే అప్పుడు ఎలాంటి శక్తి ఉత్పత్తి అవుతుంది? లాంగ్ చెన్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు మరియు రాత్రంతా నిద్రపోలేకపోయాడు. సూర్యోదయం యొక్క మొదటి మెరుపు అతని గదిలో వెలిగినప్పుడు అతను నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. హే, మీరు నా శరీర భాగాలను తీసుకోవాలనుకుంటున్నారా? ఇది చాలా పెద్ద కల. మీరు దానిని చేరుకోలేకపోవడం చాలా బాధాకరం. లేచి మొహం కడుక్కుని పనిమనుషులు కట్టెల గదిలో నిన్న రాత్రి ఏమీ జరిగిందో అని చర్చించుకుంటున్నారని అతను విన్నాడు. ఉదయించే సూర్యుడిని స్వాగతిస్తూ లాంగ్ చెన్ తన హృదయం నుండి ఒక నిర్దిష్ట ఆలోచన ఉద్భవించకుండా ఆపలేకపోయాడు. ఈరోజు మంచి రోజు. నేను ఏదైనా సాధించగలను.